వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సూపర్ ట్రీట్మెంట్ ఇయ్యబోతున్నాం. స్పెషల్‌గా కొత్తగా తెచ్చిన ఆరోగ్య హెల్త్ కార్డ్‌కి సంబంధించి. న్యూ హెల్త్ స్కీమ్ అని ప్రకటన చేసిన ప్రకటనలు, ఆ స్కీమ్‌కి సంబంధించిన హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్‌లు కేవలం 3 రోజుల ముచ్చటే. సో, నేను సామెత చెప్తలే. కరెక్ట్‌గా 3 రోజుల ముచ్చటే. ఎందుకంటే 17వ తారీఖున ప్రారంభించిండ్రు. 17, 18, 19 3 రోజులు గడిచినాయి కదా! ఈ 3 నెలల ముచ్చటనే. ఇయాలటి నుంచి ఆ ముచ్చట కాస్త రియాలిటీకొచ్చి చూస్తే నిల్లు. నెట్‌వర్క్ హాస్పిటల్ ఎన్నున్నాయి అని ఆ వెబ్‌సైట్‌లో చాలా ఆర్భటంగా 886 అని చెప్పి కనిపించిన రియాలిటీగా మాత్రం 346 మాత్రమే గ్రౌండ్‌లో రియాలిటీలో పనిచేస్తుంది. అండ్ ఇంకా దారుణమైన పరిస్థితి ఉద్యోగులకు సంబంధించి ఏంటిది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో, ప్రభుత్వం వాళ్ళ జోబుల నుంచి అటు పెన్షనర్స్‌కి కావచ్చు, లేదంటే ఉద్యోగులు పనిచేసేటోళ్ళకి హెల్త్ స్కీమ్ ఇస్తలేదు. అందరు కూడా తెలిసింది. ఆల్రెడీ 1.5% ప్రతి ఉద్యోగి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఆ కలెక్ట్ చేసిన పైసలు నెలకి 45 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈ 45 కోట్లకి ప్రభుత్వం 45 కోట్లు వేయాలి. 90 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళ ట్రస్ట్‌ల పైసలు జమ అయితే వాటికి సంబంధించే వైద్య సదుపాయాలు అందించాలి. మరి ప్రభుత్వం కడుతుందా, ఎగ్గొడుతుందా దేవుడెరుగు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి చెప్పలేరు. ఇంకే మంత్రి ప్రకటించలేరు. సరే, ఏదైతే ఏముంది, మాకు హెల్త్ స్కీమ్ అయితే అమలుకి వచ్చింది. ఇక దాన్ని మేము యుటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్న ఉద్యోగులకు అందరూ కూడా నిరాశ. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతోటి ప్రభుత్వం టైఅప్ అయ్యి, అసోసియేషన్లతో ఉండే హాస్పిటల్ తోటి టైఅప్ అయ్యి ఈ స్కీమ్ ముందుకు తీసుకుపోయింది. కాకపోతే ఇది 3 నెలల ముచ్చటగానే ఎందుకు మిగిలింది అనంటే, కేవలం హైదరాబాద్లో ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు మాత్రమే ఈ స్కీమ్ సంబంధించిలో ఉన్నాయి. జిల్లాల పరిస్థితి ఏంది? జిల్లాల్లో ఎవరికైతే అనారోగ్యం ఉందో ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి, వాళ్ళు ప్రతిసారి హైదరాబాద్‌కి రావాల్సొచ్చింది. ఈ స్కీమ్ అమలైంది గదా అని చెప్పి వాళ్ళు గూడా సార్ చెప్పిండ్రు బట్టి సార్ అని చెప్పేసి టకటక డౌన్‌లోడ్ చేసుకొని, హెల్త్ బాలేదని చెప్పి కార్డ్ తీసుకొని పోయి ఊర్లలో ఉండే హాస్పిటల్‌కి తీసుకపోతే, ఇది మా దగ్గర చెల్లదని నిర్మోహమాటంగా మొహం పైన చెప్పి పంపిస్తుర్రు. మీ దగ్గర పైసలుంటే మా హాస్పిటల్‌లో చేరండి. మీకు నయం అయిన తర్వాత బిల్లు కట్టి పొండి అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం సంబంధించిన ఈ కార్డు చెల్లని కాగితం మా దగ్గర అని చెప్తున్నారు. మళ్ళీ ఆ కార్డులు పట్టుకొని వాళ్ళు హైదరాబాద్ వరకు రావాలి. ఒక పక్క ఆ ఆరోగ్యం బాలేక, ఇంకో పక్క ఈ ఇబ్బందితోటి ఒక వ్యక్తి ప్రయాణం ఒక జిల్లాల నుంచి హైదరాబాద్ వరకు అంటే మినిమం 2:30, 3 గంటలు. దగ్గర జిల్లాలైతే. ఇంకా దూరం వేసుకోండి. కొన్ని దగ్గర అయితే ట్రావెల్ ఫెసిలిటీ ఉండదు. అయినా అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి మాత్రం హెల్త్ స్కీమ్ కావాలన్నా, లేదంటే హెల్త్ సదుపాయం ఏమైనా కావాలన్నా మీ జీతంలోకెళ్ళి కట్ చేసింది కాబట్టి ప్రభుత్వం, వాళ్ళు హైదరాబాద్‌కే వచ్చి చేరాలి. లేదంటే లేదు. ఎందుకట్లా? సో, ఇందులో ఒక 2 ట్రస్ట్‌లున్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హెల్త్ ట్రస్ట్ అసోసియేషన్ తోటి ప్రభుత్వం ముందుగా చర్చలు జరిపింది. సో, ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి సంబంధించిన వాళ్ళతోటి హెల్త్ స్కీమ్ గురించి చర్చలు జరిపినప్పుడు, మీరు ఇచ్చే డబ్బులు, చెల్లించే డబ్బులు మాకు సరిపోవు. ఎందుకు అంటే, కొత్తగా మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్‌ని ఏం చేసిర్రు ఇందులో, అండ్ దాంతో పాటు ఎక్కువ రోగాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి, మీరు చెల్లించే డబ్బులు ఈ హెల్త్ స్కీమ్‌కి సరిపోవు అని నిర్మోహమాటంగా చెప్పింది. సో, వాళ్ళు కాదన్నారు కాబట్టి ఇంకొకరిని తీసుకురావాలి అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తోటి మాట్లాడి వాళ్ళతోటి టై అప్ అయ్యి, ఎందుకంటే ఆల్రెడీ 2 నెలల నుంచి జీతాలు కట్ చేస్తున్నారు. సో, ఇంకో పక్క ఉద్యోగులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇంకా డబ్బులు చెల్లిస్తలేరని. సో, అందుకనే హడావిడిగా పథకం ప్రారంభించింది. హడావిడిగా పథకం ప్రారంభించిన తర్వాత ఆర్భాటంగా చెప్పుకున్నారు. 886 హాస్పిటల్‌లో అవైలబిలిటీ ఉంటదని. కానీ ఉన్న కొన్ని హాస్పిటల్ కూడా హైదరాబాద్ చుట్టే ఉంది. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తోటి ఏదైతే టై అప్ అయినరో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్, నెట్వర్కింగ్ హాస్పిటల్స్ జిల్లాల్లో చాలా చాలా తక్కువ. కొన్ని జిల్లాల్లో మాత్రమే, ఇంకొన్ని జిల్లాల్లో అసలే లేవు. మరి ఈ స్కీమ్ 100% ఎట్లా సక్సెస్ అయితది? ఉద్యోగులను మోసం చేసినట్టే కదా! సో, ఇది విన్న తర్వాత ఉద్యోగులు ఏం చర్చించుకుంటున్నారంటే, వీళ్ళకి గట్టే బదులు ఆ 1.5% ఏదో ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే బెటర్. అది 100% మనం ఎక్కడుంటే ఆ హాస్పిటల్‌తో పాటు మిగతా ఉండే హాస్పిటల్ లిస్ట్ కూడా ప్రభుత్వం ఇచ్చే హాస్పిటల్ కంటే ఆ లిస్ట్ పెద్దగుంది అని. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తెచ్చే కొత్త స్కీమ్. ప్రతిసారి స్కీమ్‌ల పేర్లు మార్చడం, లేదంటే ఆ స్కీమ్‌లను మేము ఇంకా ఉన్నతంగా తీసుకొస్తామని చెప్పడం తప్ప, మాటలు, ప్రకటనలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు. గ్రౌండ్ రియాలిటీ జీరో. ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఉద్యోగుల ఇక పెన్షనర్స్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పెన్షన్లకెళ్ళి కూడా 1.5% కట్ చేస్తున్నారు. కట్ చేసిన వాళ్ళకు కూడా కేవలం హైదరాబాద్‌లో ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి మాత్రమే పోవాలి. మిగతా హాస్పిటల్‌కి పోతే కార్డు చెల్లదు.
సో పెన్షనర్స్ ఎక్కడ తిరుగుతారు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ ఏజ్ ఇబ్బందులతోటి హైదరాబాద్ వరకు వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని పోవాలి. లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అందని పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ హెల్త్ స్కీమ్ ఉంది. అందుకనే 3, 4 ముచ్చట్లోనే ఎవ్రీథింగ్ ఖతం చేసి పెట్టేసారు. సో వెబ్‌సైట్‌లో చూసినప్పుడు ఇందాక చెప్పినా కదా! ఒక 886 హాస్పిటల్ చూపించినా పూర్తి స్థాయి హాస్పిటల్‌లు పనిచేస్తలేవు. సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ ఇది ముందే తెలుసు. ప్రభుత్వానికి ముందే చెప్పింది. కానీ అధికారిక ప్రకటన చేసిర్రు తప్ప గ్రౌండ్ రియాలిటీ చెప్పలేరు. సో అట్లా ప్రశ్నించిన ఉద్యోగ సంబంధించిన ట్రస్ట్ ఏం చెప్తుందంటే, ఈ నెలాఖరులోగా మిగతా హాస్పిటల్స్ ఏవైతే పనిచేస్తాయో ఆ హాస్పిటల్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఆ నంబర్ 886 ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ నంబర్‌కి సరిసరా హాస్పిటల్‌లు ఇయ్యేస్తామని చెప్తుంది ట్రస్ట్ కూడా. సో ట్రస్ట్ కూడా ఇట్లా ద్వంద్వ వైఖరి మాట్లాడడానికి కారణం ఏందంటే, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఆ ట్రస్ట్‌లో లేకపోవడం. సో ఆ ట్రస్ట్‌లో ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఉండుంటే ఉద్యోగ బాధ లేనిది, హైదరాబాద్ వరకు వాళ్ళ జిల్లా నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులేంది, వాళ్ళ జోబు నుంచి ఖర్చయ్యే డబ్బులేంది వాళ్ళకి తెలిసేది. సో కొన్ని ఎమర్జెన్సీ కేసెస్‌లో ఈ కార్డ్ పట్టుకొని వెళ్ళినప్పుడు ఈ కార్డ్ పనిచేయక మళ్ళా వాళ్ళ జోబుల నుంచి డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. ఇట్లుంది 3 నెలల ముచ్చట. సో ఇట్లాంటి దానికి ఇక హెల్త్ స్కీమ్ తీసుకొచ్చేంది, తీసుకురాకేంది. హెల్త్ స్కీమ్ అనేదే స్టార్టింగ్ నుంచి ఒక వివాదమే. ఆల్రెడీ హెల్త్ స్కీమ్ సంబంధించి కోర్టులో నడుస్తుంది కేసు. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పెన్షనర్స్‌కి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో వాళ్ళ జీతాల నుంచి కట్ చేయొద్దు. వాళ్ళ హెల్త్ సంబంధించిన పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి అని. దానిపైన సప్పుడు లేదు. దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటదనే హోప్స్ కూడా ఉద్యోగులకు లేదు. కనుక మా దగ్గర నుంచి డబ్బులు కట్ చేసినా కూడా నాణ్యమైన మనకి ఆరోగ్యం అందిస్తే చాలు అని అనుకుంటున్నారు. మరి అది కూడా ప్రభుత్వం చేయకపోతే ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు కట్ చేసి ఏం లాభం? సో ఇదే అంశం పైన మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారు కొంతమంది ఉద్యోగ సంఘాలు. మరి ప్రభుత్వం తీరు చూడాలి. పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు కావాలి అంటే చెల్లింపుల్లో ప్రభుత్వం వాటా పెంచడం ఒక సొల్యూషన్. లేదు అని అంటే ఇట్లాంటి హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ సెక్టర్స్తో ఉండే హాస్పిటళ్లతో టైఅప్ అయినప్పుడే ఈ పథకం పూర్తి స్థాయిలో అమలవుతుంది అని ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన వినతి పత్రాలు ట్రస్ట్ ముందు పెడుతున్నారు. కానీ ట్రస్ట్ దాన్ని చీసి పక్కన పడేస్తుంది. మరి పక్కన పడేసే ట్రస్ట్ మెంబర్స్ అయినా ఆలోచించాలి. ఉద్యోగులకి సరైన వైద్య సదుపాయం అందించాలంటే ఏం చేయాలనేది. మరి చూద్దాం ప్రభుత్వం తీరు పైన కోర్టు ఏం చెప్తుందా? లేదంటే ఈ నెట్వర్క్ హాస్పిటల్‌లోనే ఇంకొన్ని నెట్వర్క్ హాస్పిటల్ ఆలోచించి పెట్టే ప్రణాళిక ప్రభుత్వం ఏమైనా చేస్తదా ఈ నెలాఖరు వరకైనా అని.